సంపద సృష్టిస్తానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంపద సృష్టించడం అన్నమాట దేవుడెరుగు. ఆయన సంపద మాత్రం విపరీతంగా పెరిగిందని చెప్పి ఏడీఆర్ అనే ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో తేటతెల్లమైంది. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోవడం వాళ్ళ వంతయింది. ఈయన ముఖ్యమంత్రిగా సంపద సృష్టించి మాకు పథకాల రూపంలో డబ్బులు పంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చారే, మరి మాకు తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం ఇవ్వలేదు. ఫ్రీ బస్ అన్నారు, బస్సు తుస్సయింది. ఫ్రీ సిలిండర్ అన్నారు, అది అందడం లేదు. ఏ పథకం తీసుకున్నా ఒక్క పథకం కూడా అందడం లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారేమో టెన్షన్గా 1వ తారీఖు వస్తే డేట్ ప్రకారం చెప్పినట్టుగా పింఛన్లు కానీ అమ్మఒడి కానీ ప్రతి పథకాన్ని అమలు చేశారు. అంతకన్నా ఎక్కువ ఇస్తానంటే మా జీవితాలు మరింతగా బాగుపడతాయని చెప్పి ఆలోచించి ఎదురు చూసి మోసపోయి ఓట్లేసిన ప్రజలకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. మనవడ పేరుతో 100 కోట్లు, కొడుకు పేరుతో 100 కోట్లు, ఏకంగా ముఖ్యమంత్రి గారి పేరుతో 900 కోట్లు, ఇంకా కుటుంబ సభ్యులందరివి కలుపుకుంటే ఎన్ని వేల కోట్లు తెలియదు. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు సృష్టించేటువంటి సంపద? 2 ఎకరాల నుంచి మీ సంపద ఏమో రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అని పెరుగుతూ వెళ్ళింది. మరి పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏమాత్రం మెరుగుపడలేదు. మీరు ఆలోచించడం లేదా? GST 15% నుంచి ఏ స్థాయికి దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఆదాయం గణనీయంగా పడిపోయిందని చెప్తున్నారు. ఇటీవలే కరెంటు ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తానని చెప్పారు. కరెంటు ఛార్జీలు బాదుడని నెత్తి బాదుకునేటట్టుగా చేస్తున్నారు. మరి దాని ద్వారా మీరు సృష్టించినటువంటి సంపద ఎవరికిచ్చారు, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అన్నీ ఒకసారి ఆలోచించండి. కేవలం అధికారం మాత్రం నాకు వస్తే చాలు, నేను ఏ అబద్ధాన్నైనా ఆడతాను, ఎవరినైనా కలుపుకుంటాను, ఎవరితోనైనా కలుస్తాను అన్న ధోరణితో మీకు ఒక పారామీటర్ లేకుండా విలువలు లేని రాజకీయాలు చేస్తూ ఏదో ఒక సందర్భంలో ప్రజలను ఏమార్చి ముఖ్యమంత్రి అవ్వడం తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలేమైనా ఉందా? మీ సంపద మాత్రం గణనీయంగా పెరగడం తప్ప. ప్రజలారా దయచేసి ఆలోచించండి. సంపద సృష్టిస్తానన్నాడు, ఆయన చెప్పిన మాట నిజమే. ఆయన కుటుంబానికి సంపదను ఆయన సృష్టించుకుంటున్నాడు.